నేను మీకు ఒక సీక్రెట్ చెప్పాలొల్లా. బడిలో టీచర్లు హోంవర్కులు ఇస్తారు కదా, అది రాయాలంటే నాకు శితం యాస్టకత్తది. 2 పేజీలు రాయంగానే మస్తు ఇట్లా చేతులు గుంజుడు, ఏళ్ళు నొప్పి పెట్టుడు. అందుకే నా హోంవర్క్ అంతా మా చెల్లెకో మా అన్నకో చెప్తారు రూపాయి ఇచ్చి. అంటే నాకనే కాదు, చాలా మందికి పెన్నుతోని రాయాలంటే జర శీతల పుట్టినట్టే అవుతుందట కదా. ఇంకా నయ్యం ఇప్పుడంతా కంప్యూటర్లే వచ్చే, అందులోనే టైపులు కొడుతున్నాం. నేనైతే పెన్నే ముడతలేనోళ్ళ. అంటే కాలం గిట్లా మారింది, మనం కూడా మారాలి కదా. కానీ ఒకసారి మాత్రం నేను మారను, నేను క్రీస్తు పూర్వం కాలంలోనే ఉంటా, నేను ఇంకా వెనకటోళ్ళ లెక్కనే చేస్తా అని ముంగడబడ్డాడు. ఇంతకు ఎవలో ఏం చేసిండో చూడాలి మీరు. గీసారే క్రీస్తు పూర్వం సారు. అయ్యో చూస్తే ఈ కాలం మనిషి లెక్కనే ఉన్నాడు కదా అంటారు కదా. అయితే ఈ సారు ఉత్తపచ్చి మనిషి కాదు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసల మంత్రి, అంటే ఆర్థిక మంత్రి అన్నట్టు. ఇక ఛత్తీస్గఢ్ల బడ్జెట్ ఈయన చేతుల్నే నడుతుంది కదా. ఇక బడ్జెట్ అంటే పెద్ద బుక్కే రాయాలి. అంటే మంత్రులు రాయరు కానీ సర్కారు వాళ్ళు చెప్తుంటే కంప్యూటర్లో వాళ్ళు వీళ్ళు టైప్ చేసి బుక్ను ముద్ర కొట్టిస్తారు కదా. కానీ ఈ సార్ కథ వేరే. కంప్యూటర్లో టైప్ కొట్టుడేంది, ఎవరో రాసుడేంది, నేనే రాస్తా, నేనే పెన్నుతోని నా చేతులతో రాస్తా అనుకుంటా ముంగడబడ్డోళ్ళ. పెన్నుతోని చేతితోని రాయడానికి అదేమన్నా ఒక కమ్మనా 2 కమ్మలా? బడ్జెట్ కాయిదాలంటే ఒక బుక్కేనాయే, 100 కమ్మలుంటాయి. అయినా కానీ భయపడలే. ఇట్లా పుర్సతకు కూర్చొని ఎవరెవరికి ఏమేమి ఇచ్చుడు, ఏమేమి మంజూరు చేసుడు అని ఆలోచించుకుంటా పెన్ను కాగితం పట్టుకొని రాసుకుంటా కూర్చున్నాడు. ఇట్లా చేతి రాతతో రాసిన బుక్కునే అసెంబ్లీలో పెట్టిండు. నిజంగా ఈసారి ఓపికను మెచ్చుకోవాల్సిందే కదా. అసలు ఈ కాలంలో కూడా పెన్ను పేపర్ పట్టుకొని 100 కమ్మలు రాసిండంటే గ్రేటే కదా.